ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాప్రతినిధులకు సంబంధించిన ప్రత్యేక కోర్టులో నా మీద, మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ, అసత్య ప్రచారాలు చేస్తూ, వాళ్ళ సొంత మీడియాలో సొంత కట్టు కథనాలతో వార్తలు ప్రచురించి నన్ను, నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినారు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి మీద, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు మీద, నా గురించి, మా ప్రభుత్వం గురించి, మా పార్టీ గురించి చెడుగా వార్తా కథనాలను ప్రచురించినందుకు నమస్తే తెలంగాణ పత్రిక మీద, అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి తెలుగు స్క్రైబ్ మీద, వీటన్నిటినీ అడ్డగోలుగా మాట్లాడే టీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ మీద 5 మీద పరువు నష్టం దావా వేయడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మా రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్గా పనిచేసిన సీనియర్ న్యాయవాది అనుభవజ్ఞులు, ఏఐసిసి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి లీగల్ సెల్కు దామోదర్ రెడ్డి గారి సలహా సూచనతో వారే ఈరోజు పరువు నష్టం దావా ఫైల్ చేయడం జరిగింది. గత 3 నెలల క్రితం మీకు అందరికీ తెలుసు, మీ పేపర్లలో, మీ టీవీలలో ఎక్కడ కూడా రాలే. ఓన్లీ నమస్తే తెలంగాణ తెలుగు స్క్రైబ్లో వాళ్ళ సొంత కవిత్వం తెలంగాణ భవన్లో జన్వాడ ఫామ్ హౌస్లో రచించబడినటువంటి ఒక కట్టు కథను అల్లి నా మీద, ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, పార్టీ మీద దుష్ప్రచారం చేస్తూ మా అలంపూర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఒక పనిలో మా స్థానిక చిన్న వ్యాపారస్తుడికి 8 లక్షల రూపాయలు ఇచ్చేది ఉంటే ఎక్కడి నుంచో వచ్చిన కంపెనీడు వాడిని సతాయిస్తున్నాడు, వాడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు, 8 లక్షలు ఇవ్వండి మహాప్రభు అని చెప్తే ఆ 8 లక్షలు ఆ చిన్న కాంట్రాక్టరు జేసీబోడి కాకుండా 8 కోట్ల రూపాయలు నేను అడిగినట్లు, దానికి ఇంకా ఏబిసిడి నుంచి XYZ వరకు కథలల్లి అడ్డగోలుగా మసిపూసి మారేడుకాయ చేసి దుష్ప్రచారాన్ని, పచ్చి అబద్ధాలను నిజాలుగా చిత్రించడానికి చేసిన ప్రయత్నాన్ని ఆ రోజు నుంచి ఖండించినాం. కానీ న్యాయపరంగా, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలకు కొద్దిగా ప్రొసీజర్ ఉంటుంది. దాని కొరకు లీగల్ నోటీస్ ఇవ్వడము, పోలీస్ స్టేషన్కి అపియర్ కావడము, లీగల్ నోటీస్కు వాళ్ళు సమాధానం చెప్పడము అయిపోయింది. కనుక ఇప్పుడు పెద్దలు దామోదర్ రెడ్డి గారి ద్వారా ఈరోజు కోర్టులో కేసు కూడా ఫైల్ చేయలేదు. ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నా, బిడ్డలారా, సంపత్ కుమార్ని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ, ముఖ్యమంత్రిని కానీ, ప్రభుత్వాన్ని కానీ ఈ రకంగా అటు ఇటు కానీ నపుంసక రాజకీయాలు చేయకండి, ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నా. చేతనైతే దమ్ముంటే వాస్తవాలను తీసుకొని ప్రభుత్వం మీద కానీ, పార్టీ మీద కానీ, నా మీద కానీ కొట్లాడండి. మీకు హక్కు ఉంది, ఒక ప్రజాప్రతినిధిగా కానీ, ప్రతిపక్ష రాజకీయ నాయకుడిగా కానీ. అది చేత కాదు, లేదంటే చేత కాదు మాకని మీ అయ్యేలాగా ఫామ్ హౌస్లోనే వండుకోండి. కానీ అటు ఇటు కానీ నపుంసక రాజకీయాలు చేస్తే బిడ్డలారా కోర్టుకి ఈడుస్తాం, కోర్టులో మొట్టికాయ లేపిస్తాం. ఇంకొకసారి తెలంగాణ సమాజం కానీ, ఇంకొకసారి నువ్వు మాట్లాడే నాలుక కానీ అడ్డగోలుగా తిరిగితే ఎవరిని పడితే వాళ్ళను అబాస్పాలు చేస్తాం, ఎవరు పడితే వాళ్ళను మా సొంత కవిత్వంతో సొంత ఛానళ్ళలో, సోషల్ మీడియాలలో, లేదంటే మా గుమాస్తా తెలంగాణలో రాసి ఎవరిలో ప్రతిష్టకు భంగం కలిగిస్తామనేటువంటి ఆలోచన ఉంటే మంచిది కాదు బిడ్డలారని హెచ్చరిస్తూ, ఒక్క సంపత్ కుమార్ మీదే కాదు, మా ముఖ్యమంత్రి గారి మీద అయితే రోజు ఏదో ఒక కల్పిత కథనాలు ఒక 4-5 ఉంటాయి. ఇవే నేను చెప్పిన 4-5తో పాటు ఓడు దుబాయ్లో 10 మందిని పెట్టిండు, సింగపూర్లో 50 మందిని పెట్టిండు, మలేషియాలో 20 మందిని పెట్టి టక కంప్యూటర్ల ముందర కూర్చొని అడ్డగోలు రాతలు కూడా తార్రాబై తమాషాలు అయితే నా కొడుకులారా. మీకు మర్యాద గౌరవాలు లేకుండా మీరు రాజకీయాల్లో ఉండొచ్చు, కానీ క్యారెక్టర్ కొరకు, కమిట్మెంట్ కొరకు, హానెస్టీతో 30 సంవత్సరాలు పనిచేసిన బిడ్డ హరీష్ రావు, నీకు తెలియదురా 30 కోట్ల రూపాయలు ఇస్తాను నాకు, పార్టీ మారిమన్నావు. ఏం చెప్పినా నేను 3 కోట్ల ఆస్తి లేదు నాకు, కానీ ఏం చెప్పినా డబ్బులు సంపాదించే న్యాయంగా సంపాదిస్తా హరీష్ అన్న. ఇట్లా కాదు, నేను పార్టీ మారటోని కాదు, నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ
నరనరాల్లో జీర్ణించుకున్న కాంగ్రెస్ భావజాలం ఉన్న బిడ్డ అని చెప్పినప్పుడే అటువంటి నా మీద అబాస్పాలు చేయడానికి అడ్డగోలు ఆరోపణలు చేసి నీ సొంత పేపర్లల్లో సొంత సోషల్ మీడియాలో రాస్తే మంచిది కాదు బిడ్డ. కాంగ్రెస్ పార్టీని కానీ మా ముఖ్యమంత్రి గారిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ నాలాంటి నిజాయితీ గల నాయకుల మీద అడ్డగోలు ప్రచారాలు చేస్తే ఇంకో విధంగా కూడా స్పందించవలసి వస్తుంది. మాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. చట్టం తన పని చేస్తుంది, న్యాయం జరుగుతుంది, వాళ్లకు కఠినమైన శిక్ష వేస్తుంది అన్నటువంటి నమ్మకంతో ఈరోజు కోర్టును సంప్రదించినాం. అదే నమ్మకం విశ్వాసంతో పోతాం. మా పార్టీని, ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడం మానుకోండి, లేదంటే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ నపుంసక రాజకీయాలు బంద్ చేయండి అని బామర్దులకు, ఈ మీడియా ప్రతినిధులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే.